వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తాలూకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన 4 నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టులు వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలం ఏసీపీ అంకిత్ కుమార్ సంగ్వార్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతుండగా మావోయిస్టు మిలిషియా డిప్యూటీ కమాండర్ను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇతను ఈ నెల 28 తేదీ నుండి ఆగస్టు 3 తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా పోలీసులను హతమార్చడానికి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పేలుడు సామాగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ఆదివాసులను దౌర్జన్యంగా తీసుకువెళ్లి మావోయిస్టులు కలుపుకుంటున్నారని అన్నారు. మావోయిస్టులంతా నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గానీ ఉన్నతాధికారుల సమక్షంలో గానీ లొంగిపోవాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయకాలు అందిస్తామని తెలిపారు. బడ్జెట్ లక్షల కోట్లు దాటుతున్న పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయ పరిస్థితి మెరుగుపడడం లేదు. మంచిర్యాల జిల్లా నందెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రూఫ్ పై నుంచి నీళ్లు కురుస్తున్నాయి. పురాతన భవనం కావడంతో పైకప్పు దెబ్బతిందని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ వస్తున్నాయి. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుట్టు ఇచ్చిందంటూ హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో గాడిద గుట్టు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు వాచేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ నేను సంతకం పెట్టను, ఏం చేస్తారు చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధాకరంగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఏమన్నారు? మునిగిపోయినా కదా, మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాలు మీటింగ్ ప్లీజ్. అక్కడ చెప్పు. పాలకుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న షాపులను తనిఖీలు చేసి రీఫిల్లింగ్ మిషన్ ను సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారి దేవనాయక్. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ రిలీఫింగ్ ఎలాంటి అనుమతులు లేవని, చట్టరీత్యా నేరమని, జనవాసాలు చేయకూడదని కేసు నమోదు చేస్తామని మరియు వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్ను ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు.
మన దిలీప్ ఫోటోగ్రాఫర్ దిలీప్ ఇస్తాడు అన్న. ఓకే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లికి స్వాగతం పలికిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-2025 వార్షిక సంవత్సరం బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రజెంటేషన్. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా ఏకాగ్రతతో ముందుకు వెళ్లాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటైపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యమానాన్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు. ఇటీవల కల్వకుర్తిలో జరిగిన సౌత్ జోన్ క్రీడా పోటీల్లో ఫుట్బాల్ క్రీడల్లో 3వ స్థానం పొందిన జట్టు బాలికను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన అవకాశం మంచి అవకాశం చేసుకోవాలి. మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా, నీకు జాగా ఉందా లేదా, నేనేమైనా మార్చగలనా? మనం ఏ కుటుంబంలో పుట్టాం, ఏ సందర్భంలో పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, భాష నేనేమైనా మార్చగలనా?
దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా? మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం ఏంటంటే మనం చేస్తాం వదులుకోవాలా? మరి ఇక్కడ రెండో ప్రశ్న, మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉంది, ఎంత పెద్ద చెట్టు అయినా మర్రి చెట్టు అయినా చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే, మంచి ఎర్రమట్టిలో వేయకపోతే 10 సంవత్సరాల తర్వాత కిలో ఎరువు వేసినా, కిలో నీళ్ళు వేసినా, కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా? చిన్న మొలక ఉన్నప్పుడు వేయాలి, కరెక్ట్ సమయంలో అందాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి నేను హాయిగా ఉంటా, ఆడుకుంటా, ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, నేను టీవీ చూసుకుంటా, నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటా, 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా, ఇప్పుడు నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా? చేస్తే ఇప్పుడే కదా. అది గమనించండి. ఈ రెండే మీ నుంచి రిక్వెస్ట్ ఉంటాను. ఒకటి, ఫస్ట్ సమయాన్ని చేయాల్సిన సమయం చేయాలి. అది చదవడం కూడా, మంచి ఫుడ్ తినడం కూడా, మూడోది స్పోర్ట్స్ కూడా, ఫిట్నెస్ కూడా. ఈ మూడు కూడా ఇప్పుడే ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుంది, మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది? స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్. ఆ నోట్బుక్లో ఏం రాస్తారు? మీరు ఏం అవదలుచుకున్నారో రాయాలి. మాట ఇవ్వాలి. సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది, ఆర్మీలు ఎంతమంది, పోలీసులు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది? సున్నా. ఎవరున్నా కానీ మీ ఆశని మీ బుక్లో రాయండి. సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళుకున్నప్పుడు 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు రిమైండర్ పెట్టుకోవాలి. ఎందుకు? కొన్ని రోజులు మనకి సాడ్ డేస్ కూడా ఉంటాయి కదా. ఏదో ఒకటి అయిపోతుంది. మీ అమ్మ కోప్పడి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కొంచెం కోప్పడి ఉంటారు, టీచర్ దగ్గర ఏదో గట్టి మాట్లాడి ఉంటారు, ఏదో ఒక కారణం వల్ల అయి ఉండొచ్చు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారుని ఇంటి నుండి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల ప్రత్యేక చొరవతో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. 60 రూపాయలు వచ్చాయి నీకు. చెప్తావా? సీరన్నకు దండం పెట్టి చెప్తావా? చెప్తా. చెప్పు, రెండు ముచ్చట్లు చెప్పు. మరి చెప్పాను, చెప్పు. మాట్లాడమ్మా, మాట్లాడి గౌరవనీయులు పెద్దలు ఆసీన గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ 33 చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులు అనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్దలు గౌరవనీయులు ఆసీన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున, మా తరఫున తెలియజేస్తున్నాం. ఫ్లైట్ మోడ్ పెట్టే మధ్యలో ఫోన్ వస్తే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మన వేములవాడ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ టౌన్లో 32 సీఎం రిలీఫ్ ఫండ్, 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలా మార్పు మొదలైనడానికి ఇదొకటి నిదర్శనం. ఎందుకనంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ
సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చుడు తిరుగుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సీనన్న పాలన నిజంగా ప్రతి గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై సీనన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 33 చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్యన్న గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్కు వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయని చెప్పిండ్రు, అది వాపసు అయింది. ఆదిశీలన్న దగ్గరికి పోయి మొన్న మొరపెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీలన్న గారికి పాదాభివందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రి అన్నారు. జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి తుకారం భట్తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి స్టోర్ రూమ్ పరిశీలించి రికార్డులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్రిటికల్ గా ఉన్న కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి తప్ప ప్రైవేట్ ఆసుపత్రికి పంపించకూడదని సూచించారు. ఆసుపత్రి వైద్యుడు మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లమని రోగులకు సూచించగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు? 7 months to 9 months to మంత్రాలంట, 3 months to 4 months 5 months to ఆసిఫాబాద్. తీసుకెళ్ళలేదు సార్, కానీ అక్కడ సీఎం ఉన్నారు. ఓకే, డాక్టర్ ఉండేనా? ఏ డాక్టర్ ఉండే? పేరెంట్స్ 3 years మంత్రాలు, 7 months to మంచిర్యాల తీసుకెళ్ళారు. ఎప్పుడు 7th month? లక్ష్మి గారు మంత్రాలు 7 నెలలు అయింది. ఇదన్నీ మంచిర్యాల తీసుకెళ్ళారు. జీజీఎస్ ఇక్కడ చెయ్యమంటారు సార్. 7 months వచ్చి కదా మంచిర్యాల. ఓకే, అంటే ఇక్కడ నుంచి సెంటర్ లో ఉంది, ఇక్కడ ఇది కూడా అంత దూరమే, సేమ్ డిస్టెన్స్. ఓకే, రెండింటిలో అట్లీస్ట్ మీరు తీసుకోవాలంటున్నాం. ప్రైవేట్లో డబ్బు ఇచ్చి పోవాలంటే అది ఎందుకు పోవాలి? డబ్బు ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర ఫ్రీ ఉంది, మంచిర్యాలలో ఉంది, లేకపోతే ఇక్కడ కూడా ఉంది, రెండిట్లో ఉంది. వాళ్ళు డబ్బు ఇచ్చి ఒక స్కానింగ్ పోవాలంటే ఎందుకు భారం? బండి నుంచి ఏ బండి నుంచి తీసుకున్నారు? कुठल्या गाडीत मंचिर्याला गेला? कसं गेलेला? कशातून? गाडी? बस नाही? మీరు ఏమైనా చెప్పండి అండి. డాక్టర్ మీరు చూసుకోవాలి. యువర్ నాట్ సీయింగ్. మీరు అన్ని అజంప్షన్ చేస్తారు. నేను అక్కడ కూర్చొని నేను కూడా అజంప్షన్ చేస్తాను. అన్ని మీరు ఏ రకంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, అన్ని గవర్నమెంట్ వల్ల అవుతుంది. బట్ అజంప్షన్ ఇస్ నాట్ దేర్. అడగండి, పేషెంట్స్ అడగండి. వై దే షుడ్ కంట్రోల్ లేదా మీరు ఏం చేస్తున్నారు? తీసుకోవడానికి కేసెస్ ఏమి వచ్చాయి? టైఫాయిడ్, డైరియా చూపించండి.
ఈరోజు నేను రాస్తారే ఓకే ఏం చెక్ చేస్తున్నారు ఓకే సో హెచ్పీ ఇప్పుడు 9.5 ఉంది అంటున్నారా సరే లాస్ట్ టైం ఏమి ఇచ్చారు ఇంజెక్షన్స్ ఇస్తున్నారా నైన్ ఇంజెక్షన్స్ కూడా వస్తాయి 9.5 సో మీరు అప్పుడు ఇస్తున్నారా అక్కడ అట్లీస్ట్ మీకు 11లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఇంకొక పిహెచ్సిలో గ్లూకోజ్ కూడా అదర్ పిహెచ్సి డాక్టర్ ఇస్ అట్ 11 ఉంటే కూడా ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి ఓకే అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ డైరియా డీసెంట్రీ కూడా మెడిసిన్స్ ఉన్నాయి డెంగ్యూ టెస్ట్ కిట్స్ ల్యాబ్లో అన్ని వాళ్ళకి ఉన్నాయి సార్ మలేరియా కిట్స్ బట్ మీరు టీ జనిహామ మండలం యశ్వంతపూర్ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలకు కుట్టి మిషన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కుట్టు మిషన్ల పంపిణీలతో పాటు మీకు ఉపాధి కల్పించే విధంగా తోడ్పడతామని, మహిళలు రాజకీయాల్లోకి కూడా ఎదగాలని కోరారు. చంద్రగూడెం, సిరిపురం, కళ్యాణ్, మాణిక్యాపురం కాబట్టి ఆ హాల్ సైడ్ లేకుండా అందరూ కూడా ఈ హాల్ కంటే మీటింగ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినట్టు 45 రోజులు ట్రైనింగ్ తీసుకుని దాదాపుగా 6 నెలలు పూర్తి అవుతున్న సందర్భంలో మభ్యపెట్టి మిషన్లు ఇచ్చి ఓట్లు తెచ్చుకోవడానికి నేను ట్రైనింగ్ ఇవ్వలే, ఓట్ల కోసం రాజకీయాల కోసం నేను ట్రైనింగ్ ఇవ్వలే. దీనికి ఆదర్శం మా దయాన్ని ఇప్పుడు నాకు కుట్టు మిషన్లు ఇచ్చి నీ ఫౌండేషన్ ద్వారా మహిళల గురించి చేస్తున్నాను చేస్తాము అంటే దాని సందర్భంగా చేసుకున్నాం తప్ప ఇక్కడ ఎమ్మెల్యే అయినాను, ఇంకో ఎంపీ గెలిపించుకున్నాను, ఒక జడ్పీటీసీ ఓడగొట్టడానికి ఇంకెవరి కోసం నేను చేయలే. మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళను ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి నా వంతు సాయంగా చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కావాలి. మరి నా దానికోసం మా అక్క జిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో రాజకీయాల కోసం చేయాలి. మీ బాగు మీ ఇంట్లో మీ యొక్క నాన్న పైన మీ యొక్క భర్త పైన ఆధారపడకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీరు మంచిగా ఉపాధి కల్పించుకొని మీరు ముందుకు నడవడం కోసం మీ ఆత్మస్థైర్యం ధైర్యం పెరగడం కోసం మీ సొంతగా మేము మా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో చేయడం కోసం ఈ ట్రైనింగ్ కి ఒక ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాం. 1000 మందికి ఒక మండలంలో 1000 మందికి ఇస్తున్నాం. ఇది ఎవరి కోసం తీసుకున్నది కాదు. నేను 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్నమాట నాకు సలహా ఇవ్వడం వల్ల అన్ని మండలాల్లో చెప్పినట్టుగా లింగాల గణపూర్ మండలంలో ఎందుకు లింగాల గణపూర్ మండలంలో సెలెక్ట్ చేసుకున్న ఒక వ్యక్తి కోసం ఒకరి కోసం సెలెక్ట్ చేసుకోలేదు. నేను లింగాల గణపూర్లో మన జీవికల్ టెంపుల్ వచ్చినప్పుడు ఆ మాట్లాడిన ఉన్నది నేను తెలియదు కాబట్టి ఈ మండలంలో జీవికల్ టెంపుల్ డెవలప్ చేస్తున్నా.
అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలు కూడా నా ఫౌండేషన్ దాకా చేస్తానని చెప్పి మీరు నా ద్వారా తీసుకొచ్చి చెప్పినాం. అనుకున్న విధంగానే 1000 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చినాం. దాని ప్రకారంగా ఈ రోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కుట్టు మిషన్ ఇచ్చిన కార్యక్రమం అయిపోయింది, నా పని అయిపోయిందా? మళ్ళీ మీకు కూడా కుట్టు మిషన్లకు మీకు పని కల్పించే విధంగా చేసే బాధ్యత కూడా నాది. మీకు మీ కుట్టు మిషన్ కంపెనీలో మీరు నేర్చుకున్న కంపెనీ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మీకు నెలకు 10 నుంచి 20,000 సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత కూడా నాది. తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా చేసే పని ఏదైనా కూడా అది పూర్తిగా మీ లక్ష్యం నెరవేరే దాకా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి దయచేసి మీరు తీసుకెళ్లి మీ ఆ స్టోర్ రూమ్ లో ఎవరికి పడేసం లేకపోతే సగం పైసలు ఆవేశంలో అట్లాంటి కార్యక్రమాలు చేయకండి. ఇది ఒక మంచి కార్యక్రమం నేర్చుకున్నారు. చాలా మంది కూడా ముందు ఏం చేస్తారంటే వచ్చింది తీసుకున్నాం లేదా దాన్ని వచ్చినప్పుడు కుటుంబం కాదు. మీరు సీరియస్ గానే తీసుకొని నేర్చుకున్న పనికి ఈ విధంగా ఉంటుంది. ఏదైతే నేర్పించిన సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు 1,50,000 కుట్టు మిషన్ల కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళ మీద చాలా మంది టీచర్లు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. మీకు నెలకి 20,000 నుంచి మీకు టీచర్లు తీసుకుపోయి మీలాంటి తయారు చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మీకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ విధంగా చేసే అది ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో లింగాల మహిళలకు ఇంకా కొన్ని మహిళలు చాలా కోరుతున్నారు. తప్పకుండా ఆలోచన చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లింగాల గంపూర్లో మహిళలతో పాటు యువతకి మరో మిగిలిన మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.